బావా ఈయన చూస్తుంటే కంపల్సరీ కమెడీలో ఉన్నాడు రా నీ సినిమాకి. ఇంకోటి కొనుక్కో. చూస్తున్నారా పైనుంచి దేవుడు అంతా చూస్తున్నాడు, అది గోల్డ్ రా. మాకే అబద్ధాలు చెప్తారా? ఇప్పటికైనా వదిలేస్తారా? వదిలేస్తే ఇంటికి వెళ్ళి వడదెబ్బ తాకిందని చెప్పుకుంటా. ఓకే, వీళ్ళు ఏది మాత్రాన్ని నేను కొట్టాలని ఫిక్స్ అయినట్టున్నారు. అన్నా దమ్ముంటే మా ఏరియాకి రండి, అక్కడ చూసుకుందాం అంటున్నాడు అన్న ఈడు. అరే అన్యాయం రా, నేను అడేలే చెప్పలేదురా. చెప్పడన్నాడు వీడికి ఎలా కాదు, రెండు కుమ్మేద్దాం. ఇక్కడే కనిపిస్తే నీ తాట తీస్తారా? యాక్ట్ చేశాడు. వాడు వేస్ట్, డైలాగ్లన్నీ మర్చిపోయాడు. నేనేం మర్చిపోలేదు, నా డైలాగ్లన్నీ వీడే చెప్పేశాడు. అదంతా నాకు అనవసరం. 500 ఇవే. ఏంటిది? నీకు మోషన్ సారా, ఫేస్ లో ఎమోషన్సే లేవు. నీకు ఇదే ఎక్కువ. చాల్ సర్లే, ఇంకెప్పుడైనా పిలిస్తే వస్తానేమో చూడు. ఎడవక్లే, తీసుకో. అయినా వాడిని కొట్టడానికి అంత డ్రామా అవసరమా? డైరెక్ట్ గా కొట్టేసేవాళ్ళం కదా. బాధ, కోపం, ఏడుపు అన్నీ రావాలి. నా కారణంగా తన్నులు తిన్నానని వాడికి తెలియాలి. అదంతా ఇందాక జరిగింది. డైలీ ఏదో ఒక రకంగా చిరాకు తెప్పిస్తాడు. దెబ్బల వరకు ఓకే, మరి డబ్బులు ఏం తీసుకోమన్నావు? అదా, నాకు మీతో ఫ్రీగా పని చేయించుకోవడం ఇష్టం లేదు. అలాగే నాకు కూడా కొన్ని ఖర్చులుంటాయి కదా. వామ్మో, వాన్ డబ్బులతో వాన్నే కొట్టిస్తావా? అక్కడ అమాయకత్వం, ఇక్కడ అరాచకత్వమా? ఇయ్య బాబోయ్. బావా, ఒక్క యాక్సిడెంట్ జీవితాన్ని మార్చేసిందిరా. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలరా. తెలిస్తే వెళ్ళేవాళ్ళనే కాదు. ఏంట్రా దొంగలా అక్కడే నక్కావు? బయటికి రా. ఏంటి మాడిపోయిన పెసరట్లా ఉంది? అంటే బాది ఏం చెప్తే బాగుంటుందోనని ప్రిపేర్ అయి రాలేదా? వడదెబ్బ తాకింది బావా. వడదెబ్బ? ఇంత గట్టిగానా ఈ శీతాకాలంలో? ఎందుకు అబద్ధాలు చెప్తావురా? ఏ ముసలివాళ్లనో రోడ్డు క్రాస్ చేయిస్తుంటే కారు అడ్డం వచ్చుంటుంది, అంతేనా చంటి? చెప్పడానికి బానే ఉంటది, కానీ బావ నమ్ముతాడేంటి? ఏం బావ నమ్ముతావా? నీ బావ సంగతి నీకు తెలుసు కదరా. ఇంత అమాయకుడు ఎలా బతుకుతావురా నువ్వు? నేనేం అమాయకుని కాదు, అమాయకుల్లో నటిస్తాను అంతే. అప్పుడే కదా ఎదుటివాడి నిజ స్వరూపం బయటపడేది. అప్పుడే కదా నీ రూపం మారిపోతుంది. కర్మ ఏంటో వీడు. అందంగా కనిపించింది, అమాయకంగా మాట్లాడింది, ఈలోపే పెద్ద ఫైట్ సీన్ ప్లాన్ చేసింది. దెబ్బ బాగా గట్టి తగినట్టు ఉందా? ఇలాంటి అమ్మాయి ఎలా ట్రాక్ లో పెడతాను రా? ఏమయ్యా రామ్, బాగా భయపెట్టినట్టుంది మిమ్మల్ని. ఆ అంకుల్ టైంకి వచ్చారు. అదేంటండి అలా మారిపోయింది? నేను ముందే చెప్పాను కదయ్యా, యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా తెలివిగా బిహేవ్ చేస్తుందని. మాకు ఆ విషయం పొద్దునే తెలిసింది అంకుల్. సరే, మీకు ఇక్కడ అంతా బాగానే ఉంది కదా? మాకు బాగానే ఉంది, కానీ అంకుల్ ఎవరో అతను మార్నింగ్ ప్లాన్ చేసి మరీ కొట్టించింది. ఆడా మా బావమరిదిలే. అంటే మామయ్య. ఎస్, ఆడి పేరు చంటి. ఆడు ఏ అమ్మాయినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని పిచ్చ కోరిక, కానీ ఏ అమ్మాయి ఆడితో మాట్లాడదు. మా అమ్మాయి ఒకటే మాట్లాడుతుంది. పైగా యాక్సిడెంట్ అయితే గుర్తుపట్టిన మొట్టమొదటి వ్యక్తి ఈయన్నే. అతను అయితే నాకు కాంపిటీషన్ కాదు, అది అర్థమైంది. ఆడి ఆడి కాంపిటీషన్ ఏంటి కానీ పైగా హెల్ప్ అవుతాడు మీకు. అదెలా? ఆలస్యం ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు పడుకుంటుంది, ఎప్పుడు లేస్తుంది అన్ని వీడికి బాగా తెలుసాయా. అయితే ఈయన సెట్ చేసుకుంటే సరే. అదంత ఈజీ కాదు. వాడు నిజాన్ని నమ్మడు, మాయని నమ్ముతాడు. అందుకే మీరు ఏదైనా మాయ చేయాలి. అర్థమైంది. ఇటు మహాకి అటు చంటికి సెట్ చేసే ముహూర్తం రేపే.